ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. ఈ మూవీ పార్ట్ 1 సీజ్ ఫైర్ మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకునే స్థాయిలోనే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా కూడా ఆ అంచనాల్ని అందుకునే స్థాయిలో ఉందని తాజాగా వచ్చిన యుఎస్ అప్డేట్స్ ని బట్టి తెలుస్తుంది. ఈ సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. కాన్సర్ నగరంలో రాజా మన్నార్ తన కుమారుడు వరదరాజా మన్నార్ ను తన వారసుడిగా చేయాలని చూస్తాడని, అయితే రాజా మన్నార్ మంత్రులు, సలహాదారులు రష్యా, సెర్బియా నుంచి సైన్యాన్ని తీసుకొచ్చి వరదరాజాపై దాడి చేసి అతన్ని చంపడానికి తిరుగుబాటు చేస్తాడని, ఆయా సీన్స్ మొత్తం ఓ రేంజ్ లో ఉన్నాయని అమెరికా అభిమానులు చెబుతున్నారు. ఇక వరదరాజు అక్కడి నుంచి తప్పించుకోవడం, అతని చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవా వద్దకు వెళ్లడం, దేవా వరదరాజును కాన్సార్లో తిరుగులేని నేతగా చేయడానికి ప్రయత్నాలు చేయడం, అవన్నీ గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. దేవాకి ఎదురైన పరిస్థితులు ఏంటి, వాటిని ఎలా అధిగమిస్తాడు అనేది ప్రశాంత్ నీల్ తమదైన రీతిలో చూపించారని చెబుతున్నారు. వరదరాజుని రాజా మన్నార్ స్థానంలో తిరుగులేని వ్యక్తిగా నిలిపాడా, మధ్యలో ఆద్య దేవ మధ్య అనుబంధం ఏంటి అనేది కూడా చక్కగా చూపించారని అమెరికాలో సినిమా చూసిన వారు చెబుతున్నారు. ఇందులో ప్రభాస్ దేవా, సలార్ గా అదరకొడ్డాడని, పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్గా, శృతి హాసన్ ఆద్యాగా, జగపతి బాబు రాజా మన్నార్గా మెప్పించారని చెబుతున్నారు. అలాగే బాబీ సింహ, ఈశ్వరీరావు, సప్తగిరి పాత్రలు కూడా బాగున్నాయని స్పష్టం చేస్తున్నారు. దేవా వరదరాజుల స్నేహం హైలైట్ అంటున్నారు. వారి స్నేహానికి సంబంధించిన సాంగ్ మేకింగ్ కూడా బాగుంది అంటున్నారు. అయితే హీరో హీరోయిన్ల మధ్య సాంగ్ లేదని, అయినా ఆ లోటు కనిపించకుండా ఎమోషన్, యాక్షన్ మెప్పిస్తాయని అంటున్నారు. ఇక రవి బస్రూర్ సంగీతం సలార్ సీజ్ ఫైర్ ని మెట్టెక్కిస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు వేనంత భారీ సెట్లతో కేజీఎఫ్ చిత్రాన్ని మించి సలార్ ఉందన్నారు. అయితే ఈ సినిమాలో ఒక జాంబీ ఫైట్ ఉందని, వందలాది జాంబీలు కలిసి దేవా మీద దాడి చేస్తే వాటిని దేవా ఓచకోత కోస్తాడని, ఈ ఒక్క సీక్వెన్స్ సలార్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని అమెరికా అభిమానులు అంటున్నారు. సలార్ వరదరాజా మన్నార్ స్నేహం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని అంటున్నారు. ఇక దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా నిజంగా అదిరిపోయిందని అంటున్నారు. అద్భుతమైన యాక్షన్ సీన్లలో ప్రభాస్ అదరగొట్టాడని, ఆయన స్నేహితుల కోసం ప్రభాస్ ఓ ఆర్మీగా నిలబడి పోరాడటం హైలైట్ అని అంటున్నారు. ముఖ్యంగా స్నేహితుల కోసం ఎంతకైనా తెగించే పాత్రలో రెబల్ స్టార్ యాక్టింగ్ ఎదగదీశాడని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఊహించని రీతిలో ఉంది. సెకండ్ పార్ట్ పై అంచనాల్ని పెంచేస్తుందని అమెరికా అభిమానులు సినిమాపై పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.